ఓకే, మనం తీర్పు అనే పాఠ్యాంశంలో 16వ పద్యం. కలహమెంత పుట్టే కలహంస చేనంచు నగవ వచ్చే సాఖ్యనాయకులకు తగవు మాలినట్టి తగవంచు తలపోసి తగువు చెప్పునిట్లు ధర్మమూర్తి. ఈ యొక్క హంసని కొట్టినవాడు నాదని, ప్రాణం కాపాడినవాడు నాదని ఇద్దరు కూడా తీసుకొని సాఖ్యవంశ మహారాజు దగ్గర తీసుకెళ్ళి నాది అని కొట్టుకుంటాను. అప్పుడు సాఖ్యవంశ మహారాజు ఏం చెప్తాడో చూడండి. బాణహతి చేత ప్రాణం బాసినేని దేవదత్త కుమారునదే ఖగమ్ము ప్రాణదానం ముసలిపి కాపాడు కథన రాజపుత్రునుదయ్యే ఈ రాజహంసం. బాణహతి చేత ప్రాణం పాసనేని దేవదత్త కుమారునదే ఖగమ్ము ప్రాణదానం ముసలిపి కాపాడు అతన రాజపుత్రినదయ్యే ఈ రాజహంసం. బాణహతి, బాణము చేత హతి, మరణం పొందినటువంటి చేత ప్రాణహానం, ప్రాణము బాసినేని, ప్రాణము ప్లస్ పాసినేని, ప్రాణము పాసినేని ఈక్వల్ టు ప్రాణము భాసినేని గసరదావా చేశాను. ప్రాణం పోయినటువంటి దానిని దేవదత్త కుమారునిదే ఈ ఖగము. ఎందుకు దేవదత్తుడు ఏం చేశాడు? తన యొక్క వాడినటువంటి బాణాల చేత ఆ యొక్క హంసను కొట్టి పడేశాడు. కాబట్టి ఆ తర్వాత ఏం చెప్తాడు? చనిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి దానిని ప్రాణదానము సరిపి కాపాడు కథలు, ప్రాణానికి ప్రాణదానం చేశాడు. దాన్ని చనిపోయిన దానికి తన యొక్క పరిచర్యలు చేసి రాజపుత్రుడైనటువంటి ఆ యొక్క సిద్ధార్థుడు రాజపుత్రుడైనదయ్యే ఈ రాజహంస. కానీ కొట్టినవాడు, ప్రాణం తీసినవాడు ఆడైనప్పటికీ ఆ ప్రాణాన్ని నిలుపుకొని మళ్ళీ కాపాడిన వాడే ఈ రాజహంసని సాఖ్యవంశ మహారాజు పద్యంలో చెప్పడం జరిగింది. ఓకే.